నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. బూతులు తిట్టు పదవులు పట్టు అన్నట్టు తిట్లు ఎంత బాగా తిడితే అంత బాగా ప్రమోషన్స్ ఉన్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో. అయితే ఆ పర్యవసానం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే బూతులు తిట్టి పదవులు చేజెక్కించుకున్నారో వాళ్ళు ప్రస్తుతం చుక్కలు చూడాల్సి వస్తుంది. అంటే అదే ఊచలు లెక్క పెట్టవలసి వస్తుంది. అందులో భాగంగానే మొన్న వంశీ వల్లభనేని గన్నవరం మాజీ ఎమ్మెల్యే, నేడు పోసాని కృష్ణమురళి, ఆయన సినీ మాటల రచయిత, అలాగే దర్శకులు, నటులు. అయితే ఆయన ఉన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో వైసీపీ పెద్దల అండదండలతో బీభత్సంగా రెచ్చిపోయి ప్రస్తుత ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద, లోకేష్ గారి మీద నోటితో చెప్పలేని బూతులతో విరుచుకుపడ్డారు. పర్యవసానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మెచ్చి ఏమిచ్చారనంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. అంటే ఎవరు ఎంత బాగా బూతులతో రెచ్చిపోతే అంత మంచి పదవులు వస్తాయి. అయితే ఇప్పుడు ఆ పాపాలు ఏవైతే విచ్చలవిడిగా తమ ఇష్టానుసారంగా నోరు జారారో, హద్దులు దాటారో వాళ్ళందరికీ రెడ్ బుక్ ద్వారా శిక్షలు ఖచ్చితంగా పడతాయన్నది క్లియర్ కట్ గా మనకు అర్థమవుతున్న అంశం. మొన్న వల్లభనేని వంశీ, నేడు పోసాని కృష్ణమురళి, వీళ్ళిద్దరు ఉదంతం అదే సంకేతాలు ఇస్తుంది. రెడ్ బుక్ అంటే అదేదో రాజ్యాంగ వ్యతిరేక బుక్ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైతే పరిధులు దాటి అన్నెసెసరీగా వ్యక్తిత్వ హననం చేసి అధికారులైతే రూల్స్ మీరి 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే అధికారులు ఉంటారనుకొని ఆయన మెప్పించడానికే ఒక రకంగా బరిదెగించినటువంటి వ్యక్తులను ఆయన నోట్ చేసుకున్నారు. ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, వాళ్ళ కార్యకర్తల్ని, టీడీపీ కార్యకర్తల్ని, అలాగే ప్రజల్ని ఇబ్బంది పెట్టినందుకు ఆయన వాళ్ళ లిస్ట్ అవుట్ గుర్తుపెట్టుకోవడానికి లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ పేర్లు బుక్లు రాసుకున్నారు. ఆ బుక్ పేరే రెడ్ బుక్. దాన్ని ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అన్నట్టు, రెడ్ బుక్ రాజ్యాంగం అన్నట్టు వైసీపీ నేతలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. వాస్తవానికి రెడ్ బుక్ అనేది దుర్మార్గం చేసిన వ్యక్తుల పేర్లు రాసుకున్నటువంటి పుస్తకం, అది రెడ్ బుక్. పోసాని కృష్ణమురళి ఉదంతం చాలా రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా చర్చనీయాంశమైంది, చర్చించుకుంటున్నారు. అవును, అంతకుముందు అసలు పోసాని కృష్ణమురళి సినిమా ఫీల్డ్ చెందినటువంటి వ్యక్తి. ఆయన ఎందుకు తిట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తేనే తిట్టారు, సజ్జల గారు డైరెక్షన్ ఇస్తేనే మాట్లాడారు అనేది అంతర్లీనంగా విచారణలో తెలుస్తున్నటువంటి అంశాలు. అది మనకు పక్కా విశ్వసనీయ సమాచారం. ఎందుకు అంటే బుద్ధి గడ్డి తినంది అంటారు కదా. అంటే ఏదో లగ్జరీ అనుభవించడానికి, పదవులు అనుభవించడానికి డబ్బులు ఇస్తారని చెప్పేసి ఈ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులకు ఈరోజు ఆ తప్పులే పెను ప్రమాదమై విషనాగులై కాళ్ళకు చుట్టుకొని కరుస్తా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే విషయంలోకి వెళ్తే ఎవరైతే మన పోసాని కృష్ణమురళి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో ఆయన మై హోమ్ భూజ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్ గా వల్లభనేని వంశీ గారి షెల్టర్ కూడా అందులోనే ఉంది. ఇప్పుడు ఈయన షెల్టర్ కూడా అక్కడే ఉంది, ఈయన హౌస్ కూడా అక్కడే ఉంది పోసాని గారిది. సో అక్కడ ఆయన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. అరెస్ట్ చేయడానికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఇంట్లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామండి అని చెప్పేసి నోటీస్ ఇస్తా ఉంటే ఆయన ఫైర్ అయ్యారు. ఆ నోటీస్ కూడా తీసుకోవడానికి సుముఖత చూపించలేదు. అయితే తర్వాత మీరు బట్టలు వేసుకోండి సార్ అని చెప్పి, ఆయన షార్ట్ మీద ఉన్నారు, అలాగే బనియన్ మీద ఉన్నారు, మీరు బట్టలు వేసుకోండి మిమ్మల్ని తీసుకెళ్తామనంటే నేను వేసుకొని చెప్పేసి దబాయించారు. తర్వాత డ్రెస్ వేయించినట్టున్నారు, ఎందుకంటే పోలీస్ స్టేషన్లో చూపించినప్పుడు ఆయన బట్టలతోనే ఉన్నారు. అయితే ఆయన్ని ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్లో ఆయన్ని అక్కడ తీసుకెళ్లారు, అక్కడ అరెస్ట్ చేశారు, ఆ పోలీస్ స్టేషన్లో ఉంచారు. అయితే మనం అసలు ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఎవరైతే ఈ విధంగా బూతులతో రెచ్చిపోయి గతంలో వ్యక్తిత్వ హననానికి, అంటే ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యులను కావచ్చు, వారిని కావచ్చు, నోటుతో చెప్పలేని బూతులతో విరుచుకుపడ్డ వ్యక్తులను అరెస్ట్ చేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం. అయితే వారిలాగా ఒక కక్షపూరితంగా డెఫినెట్గా వీళ్ళని ఫిజికల్గా ఎలిమినేట్ చేయాలి అన్న ధోరణి కాకుండా నిదానంగా, అంటే టీడీపీ క్యాడర్ కావచ్చు, జనసేన క్యాడర్ కావచ్చు, కూటమి ప్రభుత్వం వచ్చింది అగ్రెసివ్గా వాళ్ళని అర్జెంటుగా ప్రతీకారం తీర్చుకోవాలి, వీళ్ళు ఇంత దుర్మార్గం చేశారు కదా అని అనుకుంటున్నారు. కానీ సంయమనం పాటిస్తూనే ఈ చట్ట వ్యతిరేకంగా వెళ్లకుండా చట్ట ప్రకారం వాళ్ళు చేసిన తప్పులకు ఎవరైతే బాధితులు ఉంటారో వారి ద్వారా ఫిర్యాదు ఇవ్వడం, ఆ ఫిర్యాదు పర్యవసానం పోలీసులు లీగల్గా అరెస్ట్ చేయడం, వాళ్ళు ఊచలు లెక్క పెట్టడం. నాకు తెలిసి ఇక 1 by 1 వరుసన అంతే ఎవరైతే మాట్లాడారో ఆ నేతల గుండెల్లో గుబులు పుడుతుందనేది సుస్పష్టం. నెక్స్ట్ కొడాలి నాని పేరు బాగా వినిపిస్తుంది. అయితే రీసెంట్గా వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు కావచ్చు, అలాగే పేరు నాని కావచ్చు, వీళ్ళు బాగా రెచ్చిపోయారు, బాగా తిట్టారు, నా వెంట్రుకు కూడా పీకలేవు అని ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ అధినేత వాళ్ళకి నేర్పిన సంస్కారం అదే అని చెప్పి ప్రజలు అసహించుకుంటున్నారు. అంటే ఆ భాష కరెక్ట్ కాదు. ఒకానొక సందర్భంలో ఆ పార్టీ అధినేతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే విద్యార్థుల సదస్సులో ఒక పెద్ద స్థాయిలో రాష్ట్రంలోనే హెడ్గా ఉన్నటువంటి పొజిషన్ ఉన్న వ్యక్తి మీరు నా వెంట్రుకు కూడా పీకోలేరంటూ ఆయన మాట్లాడడం పర్యవసానంగా
అందరూ కూడా దాన్ని ఓన్ చేసుకొని మిగతా నేతలు కూడా అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అంటారు కదా, అదే విధంగా పేటరేగిపోవడం చూస్తున్నారు. అరెస్ట్ చేస్తే ఏమైంది, మహా అయితే 4 రోజులు జైల్లో ఉంటాం, తర్వాత బెయిల్ మీద వస్తాం, ఈసారి మేమే నెక్స్ట్ వస్తాం, ఒక్కొక్కరిని అంతు చూస్తాం, 7 సముద్రాలు దాటినా విడిచిపెట్టాం, అంటే ఈ రకమైనటువంటి బెదిరింపులతో ఇప్పటి కూడా పేటరేగిపోతా ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఒక పగడ్బందీగా వీళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడం మాత్రం షురూ చేసిందని చెప్పొచ్చు. అవును, డెఫినెట్గా ఎంతమంది అయితే తిట్టారు, మహిళా నేతలు కూడా ఉన్నారు, రోజా లాంటి వాళ్ళు, కొడాలి నాని, ఇలాంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ వేస్తారు అనేటువంటి సంకేతాలు పోసాని కృష్ణమురళి అరెస్ట్ తోటి, వల్లభనేని వంశీ అరెస్ట్ తోటి మనకి తేటతెల్లం అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇంకా నెక్స్ట్ ఎవరు అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మనకు ముఖ్యంగా మేల్ నుంచి వచ్చేసి కొడాలి నాని, పేర్ని నాని, వీళ్ళ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. నెక్స్ట్ రోజా, విడుదల రజని, వీళ్ళ పేర్లు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ అరెస్టుల పర్వం ఇప్పటివరకు అడ్మినిస్ట్రేషన్ అలాగే పెట్టుబడులను ఆకర్షించడం, మొత్తం రాష్ట్రం అంటే ఎలాంటి సిచ్యువేషన్లు ఉంది మొత్తం కూడా స్టడీ చేయడానికి కూటమి ప్రభుత్వం కేంద్రీకరించింది. ఇప్పుడు ఎవరైతే 164 సీట్లు ఇచ్చి ప్రజలు గెలిపించారో, ప్రజలకు ఏవైతే ఆ కన్సర్న్ ఉందో, వాళ్ళ మనసులో ఏది ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కూటమి పెద్దలు యోచన చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అంత మాత్రమే కాదు, నెక్స్ట్ వీళ్ళకి బెయిల్ వస్తుందా లేదా, బెయిల్ కూడా కష్టమే అంటున్నారు. వల్లభనేని వంశీ విషయం అయితే ఆయన జైల్లో ఉండగానే మరొక కేసు కూడా ఆయన మీద నమోదైంది. అలాగే ఇప్పుడు పోసాని మీద కూడా ఇంకా ఎలాంటి కేసులు ఉన్నాయి, ఈయన ఏం తిట్టారు, మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గారిని అయితే అసలు నోటితో ఉచ్చరించలేం, అలాంటి పదాలతో తిట్టారు. ఆయన మాత్రమే కాదు, ఆయన సతీమణ్ణి తిట్టారు, బండబూతులు, అంటే ఒక రకంగా అది మనం అసలు నోటితో మాట్లాడలేని పదాలు. సో ఇలాంటి నేతల్ని శిక్షించకపోతే ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఈ మ్యాండేటరీ అంటే 100% స్ట్రైక్ తోటి మమ్మల్ని గెలిపించారు, 90% స్ట్రైక్ తోటి గెలిపించారు, మేము గనక వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ప్రజలు గెలిపించిన దానికి అర్థం కూడా ఉండదని చెప్పేసి ముఖ్యంగా లోకేష్ గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, డెఫినెట్గా చాలా సీరియస్గా ఇంటర్నల్గా ఆలోచిస్తూ ఆయా కార్యకర్తలతో పాటు ప్రజల యొక్క ఆకాంక్షలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి, నెరవేర్చాలి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. పోసాని కృష్ణమురళి అంశం తీసుకుంటే కనుక అతనికి ఇప్పుడల్లా బెయిల్ మంజూరయ్యే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన మీద బిఎన్ఎస్ చట్టంలో నుంచి పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు, అవి నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి వాటిల్లో. సో ఈయనైతే ఇప్పుడల్లా బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఎందుకు ఈ కర్మ, అంటే ఇలాంటి బూతులు లేకుండా సాధారణంగా మామూలుగా ఒక హుందాతనమైనటువంటి రాజకీయాలు చేస్తే ఎలాంటి దుస్థితి ఉండదుగా అనేది ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్నలు. అంటే మనం ఒకటి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచిస్తే చూడడానికి చాలా అమాయకంగా, ఏం తెలియనట్టు ఆయన ఒక ముసిముసి నవ్వులతో, అమాయకపు చూపులతోటి ప్రజల్ని సాత్వికుని అన్న బిల్డప్ ఇస్తారు. కానీ మీరు చూడండి, ఇప్పుడు ఈ పోసాని విషయమే తీసుకుందామండి. ఈయన ఇన్ని బండబూతులు తిడితే వారించొద్దా? ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, నా పార్టీ అలాంటి మాటలని సహించదు, నేను అలాంటి వ్యక్తిని కాదు అనే సందేశం ఇవ్వాలి. కానీ ఆయనకి వెంటనే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడాన్ని మనం ఎలా చూడాలి? అంటే బండబూతులతో రెచ్చిపోతే ఇస్తారు. ఆ విధంగా వల్లభనేని వంశీని కూడా అదేవిధంగా ఆయన్ని తిట్టినందుకు అక్కడ మనం చూసాం, ఆయన అక్రమాలు మొత్తం కూడా బయటకు వస్తున్నాయి మీడియా వేదికగా. మట్టి తవ్వకాలు దగ్గర నుంచి, భూ ఆక్రమణల దగ్గర నుంచి భయంకరంగా ఆయన దోచుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అలాగే కొడాలి నాని బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్, ఆయన కూడా మంత్రి పదవి ఇవ్వడం మనం చూసాం. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ బూతులు తిట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బ్రాండ్ అంబాసిడర్లుగా, కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ నేతలు మనం చెప్పుకోవచ్చు. బండ బూతులు కేర్ ఆఫ్ వైసీపీ నేతలు అని ఆయన మాట్లాడారు నిండు అసెంబ్లీలో. సో ఈ తప్పు చేసిన వ్యక్తులు, బూతులు తిట్టిన వ్యక్తులకు ఖచ్చితంగా చట్టం, కూటమి ప్రభుత్వం డెఫినెట్గా శిక్ష విధిస్తుందనేది మనకి క్లియర్ కట్గా తెలుస్తున్న పరిస్థితి. ఇక ముందు రోజుల్లో అయినా సరే రాజకీయ నేతలు బూతులకు ఫుల్ స్టాప్ పెట్టి హుందాతనమైన రాజకీయాలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఈరోజు టాపిక్. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్కారం.